ఆదిలాబాద్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోయా పంటల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో సోయా రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి బంద్ పాటిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ పట్టణంలో బంద్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో రంగుమారిన సోయా కొనుగోలును చేపట్టకపోవడంతో ఆందోళనలు తీవ్రతరమవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రంగుమారిన సోయాలు కొనుగోలు చేయకపోవడంతో రైతులకు బాసడగా నిలిచేందుకు ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా పోరుబాటను ప్రకటించి పోరుబాటలో వరుస నిరసన కార్యక్రమాలను చేపడుతుంది. 3 రోజుల క్రితము జైనాథ్ బేలా జాతీయ రహదారిని దిగ్బంధించింది. ఆ తర్వాత ఈ స్థానిక ఎంపీ ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించే కార్యక్రమం చేపట్టింది. నిన్న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టి తమ నిరసనను అయితే వ్యక్తం చేసింది. అదేవిధంగా ఈరోజు ఆదిలాబాద్ రైతులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న శైలికి నిరసనగా ఆదిలాబాద్ పట్టణ బంద్కు ప్రకటించింది బీఆర్ఎస్ పార్టీ. అందులో భాగంగానే ఈరోజు వేకువజామునే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి ఆందోళన నిరసనను వ్యక్తం చేసింది. డిపోలోని బస్సులు బయటకు వెళ్లకుండా పూర్తిగా అడ్డుకొని అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను అదుపులో తీసుకున్నారు పోలీసులు. అదుపులోకి తీసుకుని వారిని మావల పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. అయితే పూర్తిగా బీఆర్ఎస్ బంద్ పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ పట్టణంలో పూర్తిగా బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది. ఉదయం నుండే వర్తక వ్యాపారులు సైతం ఈ బంద్ కు మద్దతు ఇస్తూ స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి ఈ బంద్ మద్దతు ఇచ్చి ఈ బంద్ అయితే కొనసాగుతుంది. సంపూర్ణ మద్దతు అయితే వ్యాపారుల నుంచి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించిన వర్తక వ్యాపార సంఘాలతో వరుస సమావేశాలు నిర్వహించి రైతులకు ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి స్వచ్ఛందంగా బంద్కు మద్దతు ఇవ్వాలని కోరడంతో ఈరోజు బంద్ అయితే ప్రశాంతంగా ఉదయం నుండి వేకువజాము నుండి బంద్ అయితే సంపూర్ణంగా కొనసాగుతుంది. వర్తక వ్యాపారులు సైతం ఈ బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ దుకాణాలు మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 72,000 ఎకరాలలో సోయా పంటను 24,000 మంది రైతులు సాగు చేయగా ఇప్పటి వరకు కేవలము ప్రభుత్వ రంగ సంస్థలకు కేవలం 6,000 మంది రైతులు మాత్రమే తమ పంటను అమ్మగలిగారు. మిగతా రైతులు కూడా ఆ పంట అమ్మకు సంబంధించి అనిశ్చితి మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా చాలా మంది రైతులకు సంబంధించిన సోయా పంట మార్కెట్ యార్డులలోనే అలానే నిల్వ ఉంది. పంట ఏదైతే ఉందో అప్పట్లో తుఫాన్ ప్రభావంతో ఏదైతే వర్షాలు కురిశాయో ఆ వర్షాలు కురిసే సమయంలో సోయా పంట ప్రధానంగా కాత దశలో ఉండడం, ఆ కాత దశలో ఉన్న ఇప్పుడు వర్షాలు కురవడంతో సోయా పంట చివరికి చేతికి వచ్చేసరికి కాస్త రంగు మారిన పరిస్థితి కనిపించింది. ఈ రంగు మారిన సోయలను మాత్రం తమ నిబంధనలకు అనుగుణంగా ఉండదని, ఆ రంగు మారిన సోయలు కొనుగోలు చేయడము కుదరదని ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు కూడా చేతులు ఎత్తేయడంతో ఇప్పటికీ అదే అనిశ్చితి మాత్రం కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే ఇప్పటికే సోయా పంటను కొనుగోలు చేసిన పంట గిడ్డంగులకు చేరిన ఏదైతే సోయా పంట ఉందో ఆ పంట సైతం నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రమే ఉన్నాయంటూ ఆ పంటను కూడా తిరిగి పంపిస్తున్న పరిస్థితి అయితే రైతుల్లో తీవ్ర ఆందోళన గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయమై నిన్న అసెంబ్లీలో తుమ్మల నాగేశ్వరరావు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే ఈ రంగుమారిన సోయా కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు జరుగుతున్నాయని, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో కేంద్రంపై ఒత్తిడి పెంచి ఈ సోయా కొనుగోలును పూర్తిగా జరిగేలా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కేంద్రం